అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 295 ప్రేమగా ముద్దు. ఇక స్టోరీలోకి వెళ్తే సిమ్రాన్ ఆమె వైపు అభినందనగా చూడడం గమనించిన శాలిని హడావిడిగా యోగితాతో కలిసి సిమ్రాన్ దగ్గరికి వెళ్ళి రిజల్ట్స్ అనౌన్స్ చేయమని పట్టుబట్టింది. అయితే హర్ష మరియు శాలిని మధ్య బెట్ సంగతి తెలుసుకున్న విరాట్ అప్పటికప్పుడే ప్లాన్ ఆలోచించి రికార్డ్ వీడియోలో ఇద్దరి పర్ఫార్మెన్సెస్ మరొకసారి చూసి రిజల్ట్ అనౌన్స్ చేయడానికి సిద్ధపడ్డాడు. యాక్టింగ్ వాయిస్, ఎక్స్ప్రెషన్ వాయిస్, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అదే సమయంలో యోగిత కూడా చాలా బాగా చేసిందని చెప్తూ ఒక్క నిమిషం ఆగి హాస్ని కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న అదో రకమైన ఫీలింగ్ గమనించిన హాస్ని అయోమయానికి గురైంది. ఏదో జరుగుతుందని ఆమె మనసు చెప్తూ ఉంటే నిశ్శబ్దంగా విరాట్ను గమనించడం మొదలుపెట్టింది. నా దృష్టిలో విన్నర్ యోగిత అని చెప్పడం కంప్లీట్ అవ్వకముందే మేము గెలిచేశాం అని పెద్దగా అరిచి గెంతులు వేస్తూ గోలగోల చేసింది శాలిని. అక్కడితో ఆగకుండా హాస్ని చుట్టూ తిరుగుతూ నీకంటే మేమే గ్రేట్ అని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? దట్ ఈజ్ మై పవర్. మాతో పెట్టుకుంటే మాడి మస్ అయిపోతావు. మన ఇద్దరి మధ్య జరిగిన బెట్లో నేనే గెలిచాను కాబట్టి నేను పెట్టిన కండిషన్ ప్రకారం నువ్వు ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడ ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని అందరి ముందు చూస్తుండగానే ముద్దు పెట్టాలి అని ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఇంతలో ఆమెకు విరాట్ గుర్తుకు రావడంతో అతన్ని ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో నేరుగా తన దగ్గరికి వెళ్ళి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా బెట్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా అని భయంగా అడిగింది శాలిని. అప్పటికే ఆమె క్యారెక్టర్ అంచనా వేసిన విరాట్ ఆమె ఇలాంటిదేదో చేస్తూ ఉందని ముందుగానే ఊహించి ఆమె రాక కోసం సిద్ధంగా ఉన్నాడు. అతను సమాధానం చెప్పకముందే సిమ్రాన్ అక్కడికి వచ్చి షటప్ మిస్ శాలిని, హ్యావ్ యూ గాన్ మ్యాడ్? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావో అర్థం కావట్లేదా? నీ బెట్కి యూజ్ చేసుకోవడానికి విరాట్ గారు తప్ప ఇంకెవరు దొరకలేదా? అంతటి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇలాంటి చీప్ విషయాన్ని అడగడానికి సిగ్గులేదా? అండ్ షేమ్ ఆన్ యూ అని కోప్పడింది. నేను జస్ట్ అడిగాను అంతే కదా, ఇందులో తప్పేముందని నా మీద కోప్పడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆయనకు కూడా హైప్ వస్తుంది. ఈజీగా వీడియోలో హాట్ న్యూస్ అవుతారు, ఫ్రీ పబ్లిసిటీ, అందుకే అడిగాను. ఆ మాత్రం దానికి కోప్పడాలా అని విసురుగా అడిగింది శాలిని. ఆ ఇద్దరూ వాదించుకుంటున్న సమయంలోనే నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, నేను మీ బెట్లో హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు విరాట్. అప్పటి వరకు అతను ఒప్పుకోవడానికి నమ్మకంతో ఉన్న హాస్ని షాక్తో వాక్ అయింది. ఓట్, ఏకంగా అబ్బాయిని ముద్దు పెట్టుకోవడానికి రెడీ అయిపోయారు. 3 ఏళ్లలో విరాట్ గారు ఇంత మార్పు వచ్చిందా అని అతని వైపు కోపంగా చూసింది. అయితే అప్పటి వరకు వాదనలో బిజీగా ఉన్న సిమ్రాన్ ఇంకా శాలిని ఇద్దరు డిస్కషన్ ఆపి అతను ఒప్పుకోవడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అందరి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ గమనించి చిన్నగా నవ్వుతూ ఆమె ముందు నిల్చొని కిస్ చేయి అన్నట్టుగా సూటిగా చూసిన హాస్ని కళ్ళల్లోకి చూశాడు విరాట్. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ప్రదేశం అంతా అరుపులు కేకలతో నిండిపోయింది. అందరూ కమోన్ హర్ష, కిస్ చేయి, కమోన్ అని ఎంకరేజ్ చేస్తూ అరవడం మొదలుపెట్టారు. మీ అత్యుత్సాహం మండిపోను. నా మొగుడికి కిస్ పెట్టడానికి మీ బోర్డు ఎంకరేజ్మెంట్ ఏంటి? దేవుడా, ఇదంతా ఆయన కావాలని చేస్తున్నారనిపిస్తోంది. ఎలాగో అలాగా ఈ గండాన్ని గట్టెక్కేయాలి అని లోపలే వాపోతూ బెదురుగా అతని వైపు చూసింది హాస్ని అలియాస్ హర్ష. ఇంతలో శాలిని అక్కడికి వచ్చి ఇందాక అంత బిల్డప్గా బెట్ కట్టావు కదా హర్ష, ఇప్పుడేమైంది? సైలెంట్గా నిలబడ్డావు, ఫాస్ట్గా విరాట్ గారికి కిస్ చేయి అని ఫోర్స్ చేసింది. ఇక చేసేదేమీ లేక ఒక్క క్షణం ఆలోచించిన హాస్ని నెమ్మదిగా అతని ముందుకు వెళ్ళి ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ నుదుట్న ముద్దు పెట్టింది. కొన్ని సంవత్సరాలుగా ఆమె కోసం, ఆమె స్పర్శ కోసం తప్పించిపోతున్న విరాట్ ఆ ముద్దుకు పరవశించిపోయి కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు. అదంతా కలో నిజమో కాసేపు అతనికి అర్థం కాలేదు. కళ్ళు తెరిస్తే కలలా కరిగిపోతుందేమోనన్న బెంగతో అలాగే నిలబడిపోయాడు. నిజానికి అతను హాస్ని సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని కనీసం ఆమె చేతినైనా టచ్ చేయాలని అనుకున్నాడు. అదే సమయంలో ఈ సమస్యను ఆమె ఎలా పరిష్కరిస్తుందో అని కూడా ఎదురుచూశాడు. ఆమె చేసిన పనితో అతని మీద ఆమెకున్న అపారమైన ప్రేమ బయటపడటంతో పాటు తన నమ్మకాన్ని కూడా నిలబెట్టి అతని దృష్టిలో తన స్థానాన్ని మరొక మెట్టెక్కించింది. ఆ సంఘటన చూస్తున్న వాళ్ళకి ఒక తండ్రి ఒక కొడుకుకు పెట్టిన స్వచ్ఛమైన ముద్దులాగా అనిపించడంతో ఆశ్చర్యపోయారు. అదే సమయంలో హర్ష తెలివితేటలకు అపూర్వంగా చూస్తూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఒక్కసారిగా అక్కడంతా చప్పట్లతో మోగిపోయింది. వెల్ డన్ హర్ష, ఇందాకటి నుండి బెట్టు ఓడిపోతే ఏం చేస్తావో చూడాలని ఈగర్గా ఎదురు చూసాం. నీ మీద మాకున్న నమ్మకాన్ని నిలబెడుతూ చాలా తెలివిగా వివరించావు. టాస్క్ పూర్తి చేయడంతో పాటు నీ క్యారెక్టర్ ఎలాంటిదో మరొకసారి అందరికీ ప్రూవ్ చేశావు. కీప్ ఇట్ అప్. నీ స్థానంలో మరొకరుంటే ఇక్కడ పరిస్థితి వేరేలా ఉండేది. నువ్వు ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో గెలుపు మాత్రం నీదే.
అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ అతని పొగడ్తలతో ముంచెత్తాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న శాలిని ఉక్రోషంగా అతని దగ్గరకు వచ్చి, "ఆ, ఇది చీటింగ్ హర్ష. నేను కిస్ చేయాలని క్లియర్గా చెప్పాను. నువ్వేం చేసావు? బెడ్ కట్టినప్పుడు నేను పెట్టిన కండిషన్స్ అస్సలు ఫాలో అవ్వలేదు. అగైన్ యూ లాస్ట్. మళ్ళీ లిప్ కిస్ చేయాల్సిందే" అని పట్టుబట్టింది. నీకు కిస్సే కదా కావాలి? మళ్ళీ చేస్తాను, కానీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా అని సూటిగా అతని కళ్ళల్లోకి చూశాడు హర్ష. చెప్తాను, ఏం కావాలో అడుగు అని హర్ష మళ్ళీ కిస్ చేయడానికి ఒప్పుకోవడంతో ముందు వెనక ఆలోచించకుండా చెప్పింది శాలిని. బెడ్ కట్టినప్పుడు నువ్వు నాకేం చెప్పావు అని అడిగిన అతనితో, ఓడిపోతే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని కిస్ చేయాలని చెప్పాను. అందులో ఏముంది అని ప్రశ్నార్థకంగా చూసింది. అప్పుడు జస్ట్ కిస్ అని చెప్పావు, కానీ లిప్ కిస్ చేయాలని నువ్వు ఎప్పుడైనా చెప్పావా? లేదు కదా. అలాంటప్పుడు నేను చీటింగ్ చేశానని ఎలా అంటావు? నువ్వు చెప్పినట్టు నేను చేశాను కాబట్టి మళ్ళీ కిస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మొదట నువ్వు కండిషన్ పెట్టినప్పుడే స్పష్టంగా మెన్షన్ చేయాలి. అప్పుడేమో స్టైల్గా కిస్ అని చెప్పి ఇప్పుడు లిప్ కిస్ చేయలేదని గోల చేయడం కరెక్ట్ కాదు కదా. కనీసం నీ బెడ్కి నేను ఒప్పుకున్నప్పుడైనా నువ్వు కాస్త ఆలోచించగలగాలి కదా. సో ఇక్కడ మిస్టేక్ నీదే కానీ నాది కాదు. మన ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్కి ఇక్కడున్న వాళ్ళందరూ సాక్ష్యమే. ఏమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పింది నిజమే కదా అని అందరినీ ఉద్దేశించి అడిగాడు హర్ష. నో హర్ష, నువ్వు బెట్లో చాలా ఫేడ్గా ఉన్నావు. నీ మిస్టేక్ ఏమీ లేదు. శాలిని గొడవ కరెక్ట్ కాదు అని గట్టిగా చెప్పారు. ఆ మాటతో శాలిని ముఖం మాడిపోయిన పెసరట్టుకి బాబులాగా అయిపోయాయి. ఆ తర్వాత విరాట్ నోటి నుండి వచ్చిన మాటలు మంట మీద పెట్రోల్ పోసాయి. అప్పటి వరకు మౌనంగా ఉన్న విరాట్, ఇప్పటికైనా మీ హడావిడైపోతే నేను కాస్త మాట్లాడొచ్చా మిస్ శాలిని అని గట్టిగా అడిగాడు. ఆ మాటకి అతని వైపు తిరిగి, మీరు ఇంకా మాట్లాడిన విషయం ఏమైనా ఉన్నాయా సార్ అని అయోమయంగా అడిగింది శాలిని. ఎస్, ఇందాక నేను పూర్తిగా మాట్లాడుకుందే మీ పాటికి మీరు ఏదేదో అర్థం చేసుకొని గోలగోల చేశారు. కనీసం నా రిజల్ట్ని పూర్తిగా అనౌన్స్ చేయనివ్వలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది అని విసుగ్గా అన్నాడు విరాట్. అదేంటి సార్, ఆడిషన్లో యోగిత గెలిచిందని ఇంతకుముందే స్పష్టంగా చెప్పారు కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి అని కంగారుగా అడిగింది శాలిని. అయితే విరాట్ని చూసిన దగ్గర నుండి హాస్ని మనసు తెలియని వేదన అనుభవిస్తూ ఉంటే అతి కష్టంగా కంట్రోల్ చేసుకొని మాన్విత కోసం అక్కడుంది. ఎప్పుడైతే విరాట్ నోట్ల నుండి విన్నర్ యోగిత అని మాట వినిపించిందో ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయింది. ఏ క్షణంలోనైనా వీక్ అయిపోయి తన ఐడెంటిటీ తానే రివీల్ చేస్తానేమో అని భయంతో శాలిని ఇచ్చిన టాస్క్ తొందరగా కంప్లీట్ చేసింది. కానీ ఎంతసేపటికి శాలిని గోల తగ్గకపోవడంతో వాళ్ళ కాన్వర్జేషన్కి అడ్డుపడి, మా మాన్విత ఆడిషన్స్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ మిస్ సిమ్రాన్. ఇందాక మీ మిస్టర్ విరాట్ గారు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇక ఉండాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఇంకొక ముఖ్యమైన మీటింగ్ ఉంది అని చెప్పి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది హాస్ని. అది చూసి హర్ష, ప్లీజ్ ప్లీజ్ వెయిట్, నేను కూడా వస్తున్నాను అని అరుస్తూ మాన్విత కూడా ఆమె వెంట పరిగెత్తింది. ఆమె అలా మాట్లాడి వెళ్ళిపోతుందని ఊహించని విరాట్ బాధగా ఆమె వైపు చూస్తూ, ఇలా కలిసినట్టే కలిసి నన్ను వదిలేసి వెళ్తున్నావా హాస్ని? ఎందుకు ఇలా చేస్తున్నావు అని కనుమరుగవుతున్న ఆమె రూపాన్ని రెప్పకొట్టకుండా చూస్తూ ఉండిపోయాడు. అతని మనసు మూగగా రోధిస్తూ ఉంటే బాధతో ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు విరాట్. ఇంతలో ఏదో ఆలోచన తట్టినట్టు కళ్ళు తెరిచి కాస్త దూరంలో ఉన్న దాస్కి ఆమె వెనుక వెళ్ళమని సైగ చేసి సీరియస్గా శాలిని వైపు తిరిగి, అస్సలు రిజల్ట్ ఇప్పుడు చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. ఈరోజు ఆడిషన్స్లో గెలిచింది మిస్ మాన్విత. తన టాలెంట్, డెడికేషన్ నన్ను ఆకట్టుకుంది. ముఖ్యంగా తనను నమ్మిన హర్షను గెలిపించడం కోసం తన పూర్తి ఎఫర్ట్ పెట్టి యాక్ట్ చేసిన అమ్మాయి టాలెంట్ ముందు యోగిత స్కిల్స్ అస్సలు పనికిరాలేదు. నేను స్పాన్సర్స్ చేస్తున్న మూవీలో మెయిన్ లీడ్గా ఉండే అర్హత మిస్ మాన్వితకు మాత్రమే ఉంది. ముఖ్యంగా ఆమె మెంటర్ హర్ష క్యారెక్టర్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. తన ఎంప్లాయీస్కి అవకాశం ఇప్పించడం కోసం నలుగురు ముందు జిగదారే పనులు అస్సలు చేయలేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినే విధంగా బెట్ కట్టి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ముఖ్యంగా కాన్ఫిడెన్స్తో తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి కాబట్టి విన్నర్ హర్ష ఇంకా మాన్విత. ఇందులో ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా అని అడుగుతూ సిమ్రాన్ వైపు చూశాడు. అతని జడ్జిమెంట్ కరెక్ట్గా ఉండటంతో తన అభిప్రాయం కూడా అదేనని తెలిపింది సిమ్రాన్. ఓకే, ఆ విషయం వాళ్ళకి ఇప్పుడు నేరుగా చెప్పొద్దు. రేపు వాళ్ళకి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పి అఫీషియల్గా కాంట్రాక్ట్ సైన్ చేయించుకోండి. ఐఎమ్ లీవింగ్ అని క్షణంలో అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు విరాట్. సిమ్రాన్కి చెప్పి బయటకు వచ్చిన హాస్నికి కళ్ళ నుండి కన్నీళ్లు ఆగనంటుంటుంటే ఆమె మనసంతా విరాట్ కోసం వేదన చెందుతోంది. అతనికి గతం గుర్తుకు వచ్చిందన్న నిజం ఆమెకు తెలియక అదంతా కోఇన్సిడెన్స్ అని, అతను తనని ఎప్పుడో మర్చిపోయాడని భ్రమపడి బాధగా అక్కడి నుండి కార్ దగ్గరికి వెళ్ళింది హాస్ని. ఆమె మనసు బాధను దిగమింగుకుంటుంది. కానీ అది ఎప్పటికీ తీరని కోరిక అని మనసుకి సర్ది చెప్పుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసింది.
ఇంతలో మాన్విత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కూర్చొని, సారీ హర్ష, ఈరోజు నా వల్ల నీకు చాలా ఇబ్బంది కలిగింది. సమయానికి నీ తెలివితో తప్పించుకున్నావు. లేదంటే అందరి ముందు ఎంత ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేవాడివో నేను అర్థం చేసుకోగలను. ఇదంతా నేను సరిగ్గా యాక్ట్ చేయకపోవడం వల్లనే జరిగింది. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ రిపీట్ కానివ్వను. ఇట్స్ మై ప్రామిస్ అని ఏడుపు ముఖంతో చెప్పింది. హే, అలాంటిదేం లేదు. నిజానికి యోగిత కన్నా నీ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. నువ్వు అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. కానీ అతను నేను ఎందుకు సెలెక్ట్ చేయలేదో నాకు తెలియదు. బట్ నెక్స్ట్ టైం నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని ఆమెకు సర్ది చెప్పాడు హర్ష అలియాస్ హాస్ని. అప్పటికీ దిగులుగా కనిపిస్తున్న మాన్వితను చూసి జాలీగా అనిపించడంతో కాసేపు ఏవేవో జోక్స్ వేసి ఆమెను నవ్వించి నార్మల్ చేసే ప్రయత్నం చేశాడు హర్ష. దారిలో ఒక సూపర్ మార్కెట్ కనిపించడంతో అక్కడ ఆపమని చెప్పి వేగంగా లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చింది మాన్విత. ఆమె తెచ్చిచ్చిన వాటి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పుడు అవన్నీ ఎందుకు కొన్నావు? ఆకలిస్తుందా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదా అని కన్సర్న్ చూపించాడు హర్ష. అవన్నీ నాకు కాదు, నువ్వు కాస్త ఫేస్ వాష్ చేసుకొని ఏమైనా తిను, ముఖమంతా నీరసంగా పీక్కుపోయి కనిపిస్తోంది అని అభిమానంగా చెప్పింది మాన్విత. ఆ మాటకి ఆమె వైపు ఆప్యాయంగా చూస్తూ, నీ అండర్స్టాండింగ్కి చాలా థ్యాంక్స్, కానీ నేను బాగానే ఉన్నాను. ఇవన్నీ ఇప్పుడు నాకు అవసరం లేదు, కాసేపటి తర్వాత నువ్వే తిను అని ఆమెకు చెప్పి విరాట్ నుదుటిన ముద్దు పెట్టుకున్న క్షణాన్ని గుర్తు చేసుకుంది హాస్ని. మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు విరాట్ గారు. ప్రతి నిమిషం మీరు గుర్తొచ్చేవారు. మిమ్మల్ని చూడాలనుకున్న ప్రతిసారి మనసు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపించేది. కానీ మన కవలలు మిమ్మల్ని చూసుకొని తృప్తి పడుతూ రోజులు గడుపుతున్నాను. నేను దూరంగా వెళ్ళినందుకు కనీసం మీరైనా సంతోషంగా ఉన్నారు. నాకు అది చాలు. ఈ జీవితం అంతా నా పిల్లల్ని చూసుకొని సంతోషంగా బ్రతికేస్తాను తప్ప మీ దగ్గరికి ఎప్పటికీ తిరిగి రాను అని అనుకున్న ఆమె మనసు భారంగా మారిపోయింది. కాసేపటికి ఆఫీస్కి చేరుకున్న ఆమెకు ఒక వ్యక్తి డాష్ ఇచ్చి కింద పడేసే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తిని చూడటంతోనే మాన్విత ముఖం కోపంగా మారిపోయింది. ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? వాళ్ళు హాస్ని అలియాస్ హర్షకు ఎందుకు డాష్ ఇచ్చారు? మాన్వితకి అంత కోపం ఎందుకు వచ్చింది? విరాట్ సైలెంట్గా ఉంటాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.